అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం పెట్టి మా పిల్లలకు తండ్రి నేను మరి వాక్యం ద్వారా మాట్లాడమని ఏసునామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అయితే మన వాక్యంలో చూసుకున్నాము, అపొస్తలుల కార్యము 10వ అధ్యాయంలో కొర్నేలి చేసిన ప్రార్థన మనము తెలుసుకున్నాం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు కైసరులో ఉండేను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడే ఉండే ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. అంటే ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి ఒక ఆయన ఉన్నాడంట, కొర్నేలి అని. శతాధిపతి కొర్నేలి అని భక్తిపరుడు ఉన్నాడు, కైసరులో ఉండేనమాట. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉన్నాడనమాట. కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేస్తూ ఉన్నాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రజలకు బహుధర్మం చేస్తూ ఉన్నాడు, ప్రజలకు బహుధర్మం చేస్తూ ఉన్నాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్నమాట. అయితే అతను ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలిని పిలువచుట దర్శనమంతా ఏటగా అతనికి కనపడింది. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము 1 నుంచి 8 వరకు. అయితే అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అయితే అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పటికి మనుషులు పంపి పేతురు అని మారుపేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు దండైన సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారులు ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారికి ఎక్కువగా పంపారు. అయితే మరి అతను ఇంచుమించు 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతను ఒక శతాధిపతి అనమాట. ఇట్లీ పటాలంలో శతాధిపతి ఒక కొర్నేలి ఆయన పేరు. ఆయన ఒక భక్తిపరుడు అనమాట, కైసరులో ఉంటాడు అనమాట. అతను తన ఇంటి వారందరూ దేవుని యందు భయభక్తులు కలివాడై ఉన్నాడు, ప్రజలకు బహుధర్మం చేయవాడు కూడా ఉన్నాడు. అంతేకాకుండా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్నమాట. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి పగలు 3 గంటల సమయంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక దేవదూత అతనికి కొర్నేలిని పిలుచుట దర్శనం ముందు తేటగా కనపడింది అన్నమాట. కనపడినప్పుడు అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాడు అనమాట. అడిగినప్పుడు అతడు దూత, నీ ప్రార్థనలు ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరినవి. హల్లెలూయా. అయితే మన ఆయన చేసిన ప్రార్థనలు అన్నీ కూడా ధర్మకార్యములు అన్నీ కూడా దేవుని వద్దకు చేరినవి అని చెప్పింది దేవదూత. అయితే మనం చేస్తున్న ప్రార్థనలు కూడా, మనం చేసిన ధర్మకార్యములు కూడా దేవుని వద్దకు మరి చేరుతున్నాయా లేదా, మనకి జవాబు వస్తుందా లేదా అని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన దేవుని కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, మరి ప్రజలకు ధర్మకార్యములు చేస్తూ ఉన్నాడు. ఇంకోటి, ప్రతిరోజు కూడా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్నమాట. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ఒక పగలు 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తే మరి ఆ సమయంలో దేవదూత అతను కనపడి మరి దర్శనం తేటగా కనపడింది అనమాట. ఏం ప్రభు అని అడిగినప్పుడు ఇప్పుడు అతను ఏం చెప్పిందంటే, ఆ దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమన్నా దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములన్నీ దేవుని సన్నిధికి చేరి. అలాగే మనం చేస్తున్న ప్రార్థనలు, మనం ఎవరికైతే ధర్మ కార్యములు చేసినవన్నీ కూడా దేవుని దగ్గరికి చేరేలాగా మనం కూడా ప్రార్థన చేయాలి. కొర్నేలి ప్రార్థన చేసినట్టు కూడా మనం కూడా ప్రార్థన చేసేవాళ్ళుగా
ఉండాలన్నమాట. అప్పుడు నీవు ఎప్పేకు మనుషులు పంపి పేతులను మారిపోయారు కదా, మరి సీమోని పిలిపించు, అతడు సముద్రం దగ్గర ఉన్న సీమోను చర్మకారి నుండి దిగినాడని అతనితో చెప్పాడనమాట. అది చెప్పినప్పుడు మరి అతనికి నమ్మకస్తులైన ఇద్దరు సైనికులు ఒక అతన్ని నమ్మకస్తులని పిలిపించి వారికి సంగతులను వివరించి చెప్పాడు. అది చెప్పినప్పుడు అతను పేతురు గారు ఉన్న దగ్గరికి వెళ్ళడం జరిగిందనమాట. అది జరిగినప్పుడు ఏమైందంటే ఇక్కడ అదివరకు సెల్ ఫోన్లు లేవు, వాట్సాప్లు లేవు, మెసేజ్లు పెట్టుకోవడం లేదు, ఏమి లేదనమాట. అంటే దేవదూత దర్శనం అందు కనపడి అక్కడికి వెళ్ళమని చెప్పింది. చెప్పినప్పుడు నమ్మకస్తులైన ఒక సైనికుని పిలిచి అక్కడికి పేతురు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అతడు వెళ్ళినప్పుడు లాస్ట్లో 17వ వచనంలో కూడా 17 వచ్చిన పేతురు తాను కలిగిన దర్శనమై ఉండేదాన్ని తనలో తాను ఎటు తోచుకు ఉన్నాడనమాట. అలాంటి సమయంలో తర్వాత మర్నాడు వారు ప్రయాణ పట్టణం సమీపం పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయడం మిద్ది మీదకి ఎక్కి అతను మిక్కిలి ఆకలి కొని భోజనం చేయబోనమాట. ఇంటి వారందరూ సిద్ధం చేయుచుండగా అతను పరవశుడే ఆకాశం తెరవబడి 4 సింగులు పట్టిన దుప్పటి ఒకటి, పెద్ద దుప్పటి ఒక విధమైన పాత్ర భూమి మీద దిగి వచ్చి అందులో భూమి సకల విధములైన చతుష్పాద జంతువులను ప్రాక పురుగులను ఆకాశ పక్షులు ఉన్నాయి. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినపడు. అతను పేతురు ప్రభువా వద్దు, నిషిద్ధమైనది అపవిత్రమైన ఏదైనా నేను ఎన్నడూ తినలేదని చెప్పవు. దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిని ఎంచవద్దని రెండవ శబ్దం అతను వినపడిన. ఇలాగ ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశంకి ఎత్తబడిన. అయితే పేతురు మర్నాడు వాళ్ళ ప్రయాణమే పట్టణం సమీపించిన పగలు ఇంచుమించు 12 గంటలప్పుడు ఆ పేతురు ప్రార్థన చేస్తా ఉన్నాడంట. మిద్ది మీద ఎక్కి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎక్కినప్పుడు అతను మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరినప్పుడు ఇంటి వారందరూ సిద్ధం చేయుచుండగా అతను పరవశుడై ఆకాశం తెరవబడి చూశాడు. చూసినప్పుడు అక్కడ ఒక దుప్పటి ఒకటి ఒక విధమైన తెరవబడి 4 చింగులు పట్టిన దుప్పటి ఒకటి ఒక విధమైన పాత్ర భూమి మీద దిగి వచ్చి చూశాడు అన్నమాట. ఆ చూసినప్పుడు అందులో భూమి అందుండే సకల విధమైన జంతువులు, శత్రుభాష జంతువులు అన్నీ కూడా ఆ పాత్రలో ఉన్నాయన్నమాట. ఉన్నప్పుడు పాకు పురుగులు ఆకాశ వచ్చినప్పుడు పేతురు నువ్వు లేచి చంపుకుని తినమని ఒక శబ్దం అతనికి కనపడింది. అయితే పేతురు గారు ఏమని చెప్తున్నారు, నిషిద్ధమైనది అపవిత్రం నేను ఎన్నడూ తినలేదని చెప్తా ఉన్నాయి. అయితే మళ్ళా రెండోసారి కూడా పవిత్రించే నిషిద్ధమైన వాటి ఎంచొద్దని రెండో మార్లు మరలా అతనికి అదే స్వరం వినపడినప్పుడు ఇలా ముమ్మారు జరిగి వెంటనే ఆ పాత్ర ఎక్కడికి ఆకాశంకి ఎత్తబడిపోయింది అన్నమాట. ఆ పేతురు తన కలిగిన దర్శనం ఏమైందో అని చెప్పేసేసి ఆయన చూస్తా ఉన్న సమయంలో ఎటు చూసుకుండా కొన్నేళ్ళు పంపిన మనుషులు సీమోను ఎట్లా ఇల్లు ఏదైనా విచారించి తెలిసిన వాటి నుంచి ఇంటి వారిని పిలిచారన్నమాట. అంటే కొన్నేళ్ళు కూడా అక్కడ కొన్నేళ్ళకి ఒక దర్శనం కలిగింది, ఇక్కడ పేతురు గారికి కూడా దర్శనం కలిగింది అనమాట. అయితే కొన్నేళ్ళు నమ్మకస్తులైన సైనికులు ఒక అతన్ని పేతురు గారి దగ్గర పంపించినప్పుడు వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు తెలుసుకుని ఇంటి వాటిని పిలిచి పేతురు అని మారిపోయిన సీమోను ఇక్కడ దిగున్నాడు అని అడిగారు అన్నమాట. అక్కడ అడిగినప్పుడు పేతురు ఆ దర్శనం గురించి యోచించుకుంటూ ఆత్మీయుడిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందకి సందేహం కూడా వెళ్ళమని నేను వాడిని పంపినానని అతనితో చెప్పాడు. హల్లెలూయా. అంటే అప్పుడు వాట్సాప్లు లేవు, ఫోన్లు లేవు, మెసేజ్లు లేవు, టెలిగ్రామ్లు ఏమీ లేవు. కానీ ఇక్కడ కొన్నేళ్ళతో దేవుడు దర్శనంలో మాట్లాడాడు. ఇక్కడ కూడా పేతురు గారితో కూడా దర్శనంలో దేవతతో మాట్లాడింది. అక్కడ కూడా దేవతతో మాట్లాడింది, ఇక్కడ కూడా దేవతతో మాట్లాడింది అన్నమాట. అప్పుడు పేతురు గారు ఆ దర్శనం ఏంటని ఆలోచించుకుంటే 3 మనుషులు సీమోను ఇంట అక్కడ మారిపోయిన సీమోను ఇక్కడ దిగున్నాడని అడిగినప్పుడు ఆయన కోసం వచ్చున్నారని ఆయన చేశారంట.
ఆ దర్శనం ఆలోచన ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుతున్నారు, దేవుని ఆత్మ నువ్వు క్రిందకి దిగి సందేహం ఒక మరి వెళ్ళమని పేతురు గారితో చెప్తుంది అనమాట. నేనే వాళ్ళని పంపినానని చెప్పాడు. పేతురు ఆ మనుషులు దిగి వచ్చి ఇదిగో మీరు వెతుకువాడు నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగి, అందుకు వారు నీతిపరుడు నీతిమంతుడు దేవుని ఎందుకు భయపడను యోధా జనులందరికీ మంచి పేరు పొందినవాడని శతాబ్దం కొన్నేళ్ళని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలవ నమ్మించి నువ్వు చెప్పు మాటలు నేను వాళ్ళ పరిశుద్ధ దూత వాళ్ళని బోధింపబడని చెప్పేది. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చింది. హల్లెలూయా. అయితే మరి ఆ పేతురు గారు మరి వీళ్ళు ముగ్గురు వచ్చి కొన్నేళ్ళ గారి కోసం మరి ఇంట్లో దగ్గర అడుగుతూ ఉండగా మరి ఆ దేవుని ఆత్మ ఈ ముగ్గురు మనుషులు నిన్నే వెతుకుతున్నారు, నువ్వు లేచి కిందకు దిగి వెళ్ళమని చెప్తారనమాట. ఆ మనుషుల దగ్గర దిగి వచ్చినప్పుడు ఏమైంది, మరి ఇదిగోనే మీరు వెతుకువాడు నేనే అని వచ్చి కారణమేమని అడిగినప్పుడు వాళ్ళు మరి నీతివంతుడు దేవుని ఎందుకు భయపడేవాడు కొన్నేళ్ళైన ఒక మనిషి అతను నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలే వినవాళ్ళని పరిశుద్ధ దూత బోధింపులు చెప్పిరి. అప్పుడు అతను వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చారనమాట. మరి కొన్నేళ్ళుగా తీసుకురమ్మని చెప్పినప్పుడు ఆయన నీతిమంతుడు దేవునికి భయపడేవాడిని కొన్నేళ్ళైనా ఆయన పంపించున్నాడని చెప్పినప్పుడు ఏమైంది, వాళ్ళని లోపలికి పిలిచి అతడు వారికి ఏం చేశారని పిలిచి ఆతిథ్యం ఇచ్చాడంట. అయితే మన్నాడు లేచి వారితో కూడా బయలుదేరి చెప్పేవారైనా కొందరు సహోదరు వారితో కూడా వెళ్ళినప్పుడు మన్నాడు వారు కైసర్లో ప్రవేశించి కొన్ని తన బంధువుల చేత ముఖ్య స్నేహితులు పెరిపించి వారి కొరకు కనిపెట్టింది. పేతురు లోపలికి రాగా కొన్నేళ్ళు అతను ఎదుర్కొని అతని పాదముల కింద పడి నమస్కారం చేశాను. అయితే మరి పేతురు గారు వచ్చేటప్పటికి మన్నాడు లేచి వారితో కూడా మరి పంపించిన సైన్యంతో కలిసి పేతురు గారు కూడా బయలుదేరి కొన్నేళ్ళు ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ కైసర్లో ప్రవేశించినప్పుడు అప్పుడు కొన్నేళ్ళు తన బంధువులకి ముఖ్య స్నేహితులు అందరినీ పిలిపించి వారి కొరకు కనిపెట్టుతున్నారన్నమాట పేతురు గారు వస్తారని. అయితే పేతురు లోపలికి కొన్నేళ్ళు అతను ఎదుర్కొని అతని పాదాల మీద పడి ఏం చేశారంటే నమస్కారం చేశాడంట. అందుకు పేతురు నీవు లేచి నిలువు నేను కూడా నరుడిని అని చెప్పి అతను లేవనెత్తాడు. అయితే పేతురు గారు ఎప్పుడైతే వచ్చారో కొన్నేళ్ళు మరి ఒక శతాధిపతి అయినా సరే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన సేవకుని పాదముల మీద పేతురు గారి పాదముల పడి నమస్కారం చేశారు. అందుకు పేతురు ఏమనంటే నేను కూడా మనుష్యుడనే ఆ నరుడిని అని చెప్పి అతను లేవనెత్తాడు. అప్పుడు ఆ సమయంలో అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చి అనేకలు కూడిలను చూసినప్పుడు అతను అన్ని జాతులతో సహవాసం చేయటేనను అటు వాడిని ముట్టుకొని చేయను ఎదురికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపబడిన వాడు అయినను అపవిత్రుడైన చెప్పకూడదు దేవుడు నాకు చూపించున్నాడు కాబట్టి నన్ను దేవుడు నాకు చూపించున్నాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పకొచ్చింది కనుక ఎందు నిమిత్తం నన్ను పిలవనంపుతులు దాన్ని కూర్చున్నానని అడుగుతున్నాను వార్త చెప్పాడు. అప్పుడు అందుకు కొన్ని 4 దినముల కింద పగల 3 గంటలకు నీ వేళ వరకు నేను వెంట ప్రార్థన చేయొచ్చు ప్రకాశమైన వస్త్రం ధరించి వాడకుండా ఎదురు నిలిచి కొన్నేళ్ళు నీ ప్రార్థన వినపడిను నీ ధర్మ కార్యములు దేవుని సుఖమంది జ్ఞాపకం ఉంచబడి కనుక నీవు ఎప్పుడో వర్తమానం పేతులను మారిపోయారు కదా సీమోను పిలాతులు సముద్రపు ధరణ చర్మకారుడైన సీమోని దేవుని అతను చెప్పిన వెంటనే నిన్ను పిలిచింది నీవు వచ్చినది మంచిది ప్రభు నీకు ఆజ్ఞాపించునని వినటికై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్తుంది. అందుకు పేతురు నోరు తెరిచిట్లేదు దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికి ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలు పంపిన వర్తమానం మీరు ఎలాగెందరు యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యాజకులకు ఎంతంటే ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియదు. అదేవిధంగా దేవుడు నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించినది దేవుడు ఆయన తోడైనగా ఆయన మేలు చేయొచ్చు అపాచ రేకందరికి స్వస్థత సంచరించు అనేక ఇతర దేశమంతా చేసిన వాటని మేము సాక్ష్యం ఆయనకు ఆయనను వారు మానను వేలాడదీస్తారు. దేవుడు ఆయన 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని సాక్ష్యం అనగా ఆయన మృతులను లేపిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకుని మాతో ఆయన ప్రత్యక్ష కనబడలు గ్రహీదుగా దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించినంతలు ఈయన ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఆజ్ఞను ఆయన విశ్వాసంతో నుంచి వాడేవాడు ఆయన నామముల మూలంగా పాపక్షమాపణ పొందిన ఆయన ప్రవక్తలందరూ ఆయనకు సాక్ష్యం ఇచ్చారు. అని పేతురు ఈ మాటలు చెప్పి చాలించుండగా అతను బోధ విన్నవారా పరిశుద్ధాత్మ దగ్గర
సున్నతి పొందిన వారం పేతుతో కూడా ఇచ్చిన విశ్వాసం పరిశుద్ధాత్మల వారం జన్మ సైతం కుమరింపబడం చూసి ఈ భ్రాంతి నందు ఏలైన వారు భాషలతో మాట దేవుని కనపరుచుండగా వీని అందుకు పేతురు గనులైన పరిశుద్ధాత్మ పొంది మీరు బాప్తీసం పొందకుండా ఎవడైనా నీళ్ళకు ఆటంకం చేయగలని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తీసం పొందమని ఆజ్ఞాపించిన తర్వాత కొన్ని దినములు తన యుద్ధ ఉండమని వారు అతను వేడుకున్నది. అయితే అపోస్తలుల గారు 10వ అధ్యాయం మొత్తం మనం చదువుకుంటే మనకి అర్థమై అయితే అప్పుడు మరి పేతురు గారు పిలిపించినప్పుడు మరి ఇక్కడ అనేక మంది స్నేహితులను బంధువులను పిలిపించి కొన్నేళ్ళు అక్కడ మరి ఉంచాడనమాట. అంటే అది యూదులకే కాదు అన్ని జనాంగానికి కూడా మరి దేవుని బిడ్డలుగా మారడానికి అందరూ మారు మనసు పొంది బాప్తిసం పొందడానికి మరి దేవుడు అనుమతించాడు. అంటే యూదులకే కాకుండా అన్ని జనులందరూ కూడా రక్షణ పొందాలని చెప్పేసి దేవుని చిత్తము నెరవేరాలని మరి. అయితే మరి ఆ సమయంలో మరి పేతురు చూపించే దర్శనం కూడా మరి అనేక రకముల మరి ప్రాకు పురుగులను ఆకుష పక్షులు అన్నింటినీ చతుష్పాద జంతువులు చూపించినప్పుడు దేవుడు మరి పేతురు నేను అది నిషిద్ధమైనది తిననన్నప్పుడు దేవుడు మరి ఇక్కడికి మరి కొన్నేళ్ళు సైనికులు పిలిపించినప్పుడు ఆయన మరి ఆ దర్శనము ఇదిగో నేను ఆ కొన్నేళ్ళు ఆయన పంపించిన ముగ్గురు మనుషుని కోసం ఎదుగుతున్నప్పుడు మేడ మీద నుంచి కిందకి దిగి వచ్చినప్పుడు ఆ ఆత్మ చెప్పినప్పుడు కింద దిగి వచ్చి నేను అన్నప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి కొన్నేళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అనేక మంది స్నేహితులు బంధువులు కొన్నేళ్ళు ఇంట చేర్చబడింది అనమాట. ఆ చేర్చబడినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళందరూ కూడా దేవుని వాక్యం ప్రకటించినప్పుడు వాళ్ళందరూ కూడా మరి యూదా జనులకే కాదు అన్ని జాతితో కూడా సహవాసం చేయటేనను అటువాడిని ముట్టుకొని ఎదురుగా ధర్మం కాదని మీకు తెలియదు. అయితే ఏ మనుషులు నిషేధింపబడిన వాడు కాదని అపవిత్రుడని చెప్పకూడదు దేవుడు నాకు చూపించున్నాడు. అంటే పేతురు గారు ఏం చెప్పాడంటే యూదులకే కాదు కానీ అన్ని జనాంగం అందరికీ కూడా సహవాసం చేయటేనను ముట్టుకుంటే అయినను యూదులకి ధర్మం కాదని తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపబడిన వాడు కాదని మరి తెలియను అపవిత్రుడైన చెప్పకూడదు దేవుడు నాకు చూపించున్నాడు. అంటే ఏ మనుష్యుడు కూడా మరి మరి అన్ని జాతి వాళ్ళ సవాసం అడ్డువాను ముట్టుకొని ఈదులకు ధర్మం కాదు. అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడైనని మనం చెప్పకూడదని చెప్తున్నాడు అనమాట. చెప్పకూడదని చూపించున్నాడు. అయితే మరి ఆ పాత్రలోనే అనేకమైన మరి ఆకాశం నుంచి దిగి వచ్చినప్పుడు అనేక చతుర్భాగ జంతువులు అన్ని రకములు ఉన్నప్పుడు నేను నిషిద్ధమైన తిన్నప్పుడు 2 సార్లు ఆ తినమని శబ్దం వచ్చినప్పుడు అవి తినకుండా పేతురుగా నిషిద్ధమైన నేను తినకూడదు అన్నప్పుడు ఆకాశంకి ఎత్తపడుతుంది ఆ పాత్ర. అలాగే ఇక్కడ కూడా ఈదులు మరి ఎదురుకే కాదు అన్ని జాతి అందరికీ కూడా వాళ్ళు నిషిద్ధమైన వారని అన్ని జాతి వారని మనకు చెప్పకూడదని దేవుడు మరి ఆయనకి దర్శనం ద్వారా చూపించినప్పుడు వాళ్ళందరికీ కూడా మరి వాక్యాన్ని బోధించినప్పుడు మరి వాళ్ళందరూ కూడా విని మారు మనసు పొంది వాళ్ళు ఆ బాప్తిసము తీసుకున్నారన్నమాట. అంటే అందరూ కూడా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారు. అయితే మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి నిషిద్ధమైన వాళ్ళు కాదని అన్ని జాతి వాళ్ళు కాదని అందరూ కూడా దేవుని నామమున మరి మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొంది అందరూ కూడా దేవుని వైపు చేర్చబడాలని ఆ దేవుడు ఆశిస్తున్నాడు. అలాగే మనము కూడా అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరు నశించుకోవడం దేవునికి ఇష్టము కాదనమాట. ఎవరో నశించుకోవడము దేవునికి ఇష్టం కాదు. అందరూ కూడా ఏసునామములోనైనా మారు మనసు బాప్తిసం పొంది రక్షణ పొందాలని ఆ దేవుని యొక్క ఆశ మన ఆశ కూడా అదే. అందుకనే లోకమంతా కూడా ప్రతి నాలుక దేవుని స్తుతించాలని ప్రతి మోకాలు కూడా దేవుని దగ్గర వంగాలని మనము ప్రార్థన చేయాలి. అందరూ కూడా రక్షణలోకి నడిపించాలి. అనేక అన్ని జనాంగం నశించిపోతున్నారు. వాళ్ళ కొరకు మనం కన్నీరు కార్చి ప్రార్థన చేసే వాళ్ళలాగా మనము ఉండాలన్నమాట. అయితే అప్పుడు మనకి సెల్ ఫోన్లు లేవు, ఫోన్లు లేవు, మెసేజ్ లేవు, టెలిగ్రామ్ లేవు, పోస్టులు లేవు, ఏమి లేవు. కానీ ఇక్కడ కొన్నేళ్ళతో దేవుడు దర్శనములతో మాట్లాడాడు. అక్కడ పేతురు గారు మరి సేవకులతో కూడా పేతురు గారితో కూడా మరి దర్శనంలో మాట్లాడి కొన్నేళ్ళ దగ్గర మాట్లాడిన దేవదూత దర్శనం చెప్పిన మాటలను బట్టి సైనికులు పంపించి అక్కడికి మరి పేతురు గారు కూడా దర్శనం కలిగినప్పుడు
ఈ దర్శనంలో కనబడినప్పుడు అప్పుడు కూడా దేవుడు మరి ఏది నిషిద్ధమైనది కాదు, నేను పవిత్రపరచను అని చెప్పి పేతురు గారితో మాట్లాడినప్పుడు, అప్పుడు ఈ సైనికులు కొన్నేళ్ళు పంపించిన సైనికులు అక్కడికి వెళ్ళినప్పుడు, ఏగో వాళ్ళు నీ కోసం వచ్చున్నారు దేవుని ఆత్మ మాట్లాడినప్పుడు కిందకి దిగి వచ్చి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ వెంట మరి కొన్నేళ్ళు ఇంటికి వచ్చాడు. అంటే ఇదంతా కూడా దేవుని ఆత్మతో జరిగిందనమాట. అంటే దేవుడు ఇక్కడ కొన్నేళ్ళతో మరి దేవదూతను పంపించి మాట్లాడి ఉన్నాడు. అక్కడ కూడా మరి పేతురు గారు కూడా దేవదూత దర్శనంలో కనపడి మరి నిషిద్ధమైనది ఏమీ కాదు అని చెప్పేసి అన్నీ కూడా పవిత్రపరిచిని అన్నీ మరి తినడం అని చెప్పినప్పుడు కూడా అదిగో అప్పుడు కూడా దేవదూత మాట్లాడండి. కొన్నేళ్ళు సైనికులను పంపించినప్పుడు కూడా వీళ్ళు నీకోసం వచ్చి ఉన్నారని చెప్పి దేవుని ఆత్మ మాట్లాడినప్పుడు మరి మిద్ది మీద ఉన్న ఆయన కిందకి దిగి వచ్చాడు. వాళ్ళు మరి కొన్నేళ్ళు గారు పంపించారని చెప్పినప్పుడు కొన్నేళ్ళు ఇంటికి మరి మరి పేతురు గారు వచ్చినప్పుడు అక్కడ అన్ని జనాంగం అనేక మంది మరి అక్కడ కూడి ఉన్నారు. అనేక మంది కూడి ఉన్నారు, బంధువులు కూడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి దేవుడు మరి మాటలు చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు వాళ్ళందరూ కూడా మరి దేవుని నామంలో దేవుణ్ణి అంగీకరించి వాళ్ళు మారు మనసు పొందడము మరి రక్షణలో రావడం జరిగిందనమాట. అంటే పేతురు గారు ఎదురుకోకే మరి అనుకున్నారు, కానీ ఇక్కడ మరి అన్ని జాతి వారందరికీ కూడా మరి ఏది నిషిద్ధమైన వాళ్ళు కాదు, అన్ని జాతి వాళ్ళందరూ కూడా అపవిత్రమైనది ఏదని చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడని చెప్పి మరి పేతురు గారు తెలుసుకున్నారన్నమాట. అంటే ఏది కూడా మరి అన్యజాతి వారితో సహవాసం చేయడం అటువంటి ముట్టకూడదని ఈదునికి ధర్మం కాదని తెలియను. అయితే ఏ మనుషులు నిషేధింపబడిన వాడు ఏమైనా అపవిత్రం చెప్పకూడదని దేవుడు నాకు ఎవరు కూడా నిషిద్ధమైన వాళ్ళని అపవిత్రమైన వాళ్ళని ఎవరిని చెప్పకూడదని దేవుడు మరి తేటగా మరి దర్శనంలో పేతురు గారికి చూపించాడనమాట. అలాగే మనం కూడా ఎవరు మరి నిషిద్ధమైన వాళ్ళని అపవిత్రమైన వాళ్ళని అన్ని జాతి వాళ్ళని మనము వేరే రకంగా చూడకుండా వాళ్ళందరి కొరకు మనం నశించిపోతున్న ఆత్మల కొరకు ఎంతోమంది లోకంలో నశించిపోతూ ఉన్నారు అన్ని జనాంగము, వాళ్ళందరూ కూడా రక్షణలోకి రావాలని, వాళ్ళందరూ మారు మనసు పొందాలని, వాళ్ళందరూ కూడా దేవుని అంగీకరించే వాళ్ళలాగా ఉండాలని మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. అలాగే మరి దేవుడు చెప్పాడు కదా, ప్రభు నన్ను ఈ ప్రయాసం వ్యర్థం కాదని చెప్పాడు. అలాగే మరి కొన్నేళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగివాడై ఉన్నాడు. అంతేకాకుండా ధర్మకార్యములు చేయవాడై ఉన్నాడు. అంతేకాకుండా మరి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడై ఉన్నాడు అనమాట. అంటే శతాధిపతి అంటే ఆయన మరి ఒక శతాధిపతిగా ఉన్నాడు. మరి ఆయన గొప్ప పదవిలో ఉన్నాడు. అయినప్పటికీ ఆయన దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇస్తా ఉన్నాడు. మనం కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి ఆయన ధర్మకార్యాలు చేయడం కూడా మానలేడు. మరి శతాధిపతికి చాలా పని ఉంటుంది, కానీ అప్పుడు ఆయన మరి ప్రతి దినము కూడా దేవుని ఎందుకు ప్రతిరోజు కూడా దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. అలాగే మనము కూడా ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో అనేకుల గురించి ప్రార్థన చేసే వాళ్ళలాగా ఉండాలి. మన క్రియలు మన ధర్మకార్యములు చేసే వాళ్ళలాగా అనేక మంది మన ప్రార్థన చేయడమే కదా, మన క్రియలు కూడా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని, అలాంటి కొన్నేళ్ళు లాగా మనము కూడా ఉండాలని, ప్రార్థన చేయాలని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి, ధర్మకార్యములు చేసే వాళ్ళలాగా ఉండాలని, అనేక మందిని రక్షణలోకి నడిపించే వాళ్ళలాగా ఉండాలని, నశించిపోతున్న ఆత్మల్ని మరి దేవుడు వెతికి రక్షించాలని చెప్పిన అనేక అన్ని జనాంగం నశించిపోతున్నారు. వాళ్ళందరి కొరకు కూడా మనం ప్రార్థన చేసేవాళ్ళలాగా ఉండాలన్నమాట. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకంతండి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మరి కొన్నేళ్ళు గారితో మాట్లాడే మాటలను బట్టి కొన్నేళ్ళు లాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ధర్మకార్యాలు చేసే వాళ్ళలాగా ప్రభా, ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసే వాళ్ళలాగా ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఉండడానికి సహాయం దయచేయండి నాయన. ఎవరైతే నాయన మరి వాక్యం వింటున్నారు వాళ్ళందరూ కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నాయన. మరి ఎదురికే కాదు అన్ని జనాంగానికి
అందరికీ కూడా ఈ రక్షణ మరి వర్తిస్తుంది ప్రభా. అందరూ యేసుక్రీస్తు నామములో బాప్తీసు పొందడానికి కృప దయచేయండి. ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతించడానికి సహాయం దయచేయండి. ప్రతి మోకాలు మీ దగ్గర వంగడానికి కూడా మీ కృప దయచేయండి. అద్భుతం జరిగించండి ప్రభా. అలాగే ఎవరెవరైతేనైనా అనారోగ్యంతో ఉన్నారో నాయన వాళ్ళందరూ కూడా మీరు స్వస్థపరిచే దేవుడు స్వస్థపరచండి ప్రభా. ఎవరైతేనైనా ఆర్థిక పరిస్థితులు ఉన్నారో వాళ్ళ ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపరచండి ప్రభా. ఎవరైతే అప్పులతో ఉన్నారో వాళ్ళ అప్పులన్నీ తీరిపోవడానికి మీ కృప దయచేయండి ఆయన. ఎవరైతే నేను పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళకి సహాయం దయచేయండి ఆయన. ఎవరైతే సొంత ఇల్లు లేకున్నారో ఇల్లు దయచేయండి ఆయన. ఎవరైతే అద్దెలు కట్టలేకున్నారో వాళ్ళందరికీ కావాల్సిన ధనాన్ని సమకూర్చండి ప్రభా. ఎవరైతే నేను మరి ఇల్లు అమ్మాలని చూస్తున్నారో వాళ్ళకి అమ్ముకోవడానికి సహాయం దయచేయండి. ఎవరైతే స్థలాలు కొనాలని చూస్తున్నారో వాళ్ళు కొనుక్కోవడానికి కృప దయచేయండి. ఉద్యోగాలు లేని ఉద్యోగాలు దయచేయండి. పనులు లేని వాళ్ళకి పనులు దయచేయండి. పిల్లలు ఫీజులు కట్టుకున్న వాళ్ళకి సహాయం దయచేయండి ప్రభా. అందరూ కూడా ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపరచండి. అప్పుల్లో ఉన్న అనేక మంది కప్పించేవాళ్ళుగా చేయండి ప్రభా. ముఖ్యంగా రక్షణ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా రక్షణ పొందడానికి మీ కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించండి. ప్రతి కుటుంబంలో చూస్తున్న ప్రతి కుటుంబంలో కూడా పరిశుద్ధాత్మదేవ ప్రతి గృహంలో ఏ కుటుంబంలో ఏ అవసరం ఉందో ప్రతి అవసరాన్ని ఏసునామంలో తీర్చమని ఆయన. అలాగే చూస్తున్న బిడ్డలందరూ కూడా దీవించి ఆశ్రయ వాక్యం అందరిలో నీరు కట్టి ఫలింప చేయమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరూ కూడా మా వందనాలు. అలాగే మా మినిస్ట్రీ గురించి ప్రార్థన చేయండి. అలాగే మా పరిచయం గురించి ప్రార్థన చేయండి. మేము నెలకోసారి పాస్టర్ మీటింగ్ పెడతాం. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. మా పరిచయం కొరకు మా కొరకు ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు చేస్తాం.